మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి మరో సభ్యురాలు అవుట్, గవర్నర్కు అందిన రాజీనామా. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కు ఆమె పంపారు. ఈ సందర్భంగా ఆమె ఓ లేఖను జత చేశారు. అందులో తన కెరీర్లో సాధించిన విజయాలు, కమిషన్ సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాలు, రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఆ లేఖను కూడా రాజీనామా లేఖకు జత చేశారు. టీఎస్పీఎస్సీ వరుస పేపర్ లీకేజ్లో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సభ్యులెవరి ప్రమేయం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తోటి సభ్యులందరూ రాజీనామాలు చేస్తున్నా తాను చేయలేదని, తనకు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీతో ఎలాంటి అనుబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా, భూభారతి సర్వే డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చానన్నారు. ఏ తప్పు చేయనప్పుడు తాను టీఎస్పీఎస్సీ సభ్యురాలి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, అందుకే తన పదవికి రాజీనామా చేయలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే తన ఒక్కరి వల్ల ప్రభుత్వం చేపడుతున్న కొత్త ఉద్యోగాల ప్రకటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు భావించి తన వల్ల ఎవరికి అన్యాయం జరగొద్దని తానిప్పుడు రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. గత గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో మొత్తం 11 మంది సభ్యుల్లో 10 స్థానాలు ఖాళీగా ఉండగా వీటిల్లో చైర్మన్తో పాటు 5 సభ్యులను తాజాగా నియమించారు. తాజాగా కోట్ల అరుణకుమారి కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనితో పాటు సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామాను కూడా గవర్నర్ ఆమోదిస్తే 11 మంది సభ్యుల్లో 5 మాత్రమే ఉంటారు. వీరిద్దరి స్థానాలను కలిపి 6 సభ్యులను నియమించాల్సిన అవసరం ఉంటుంది. 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి రాకతో అనూహ్యంగా అరుణకుమారి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి మరో సభ్యురాలు అవుట్, గవర్నర్కు అందిన రాజీనామా. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కు ఆమె పంపారు. ఈ సందర్భంగా ఆమె ఓ లేఖను జత చేశారు. అందులో తన కెరీర్లో సాధించిన విజయాలు, కమిషన్ సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాలు, రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఆ లేఖను కూడా రాజీనామా లేఖకు జత చేశారు. టీఎస్పీఎస్సీ వరుస పేపర్ లీకేజ్లో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సభ్యులెవరి ప్రమేయం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తోటి సభ్యులందరూ రాజీనామాలు చేస్తున్నా తాను చేయలేదని, తనకు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీతో ఎలాంటి అనుబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా, భూభారతి సర్వే డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చానన్నారు. ఏ తప్పు చేయనప్పుడు తాను టీఎస్పీఎస్సీ సభ్యురాలి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, అందుకే తన పదవికి రాజీనామా చేయలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే తన ఒక్కరి వల్ల ప్రభుత్వం చేపడుతున్న కొత్త ఉద్యోగాల ప్రకటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు భావించి తన వల్ల ఎవరికి అన్యాయం జరగొద్దని తానిప్పుడు రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. గత గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో మొత్తం 11 మంది సభ్యుల్లో 10 స్థానాలు ఖాళీగా ఉండగా వీటిల్లో చైర్మన్తో పాటు 5 సభ్యులను తాజాగా నియమించారు. తాజాగా కోట్ల అరుణకుమారి కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనితో పాటు సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామాను కూడా గవర్నర్ ఆమోదిస్తే 11 మంది సభ్యుల్లో 5 మాత్రమే ఉంటారు. వీరిద్దరి స్థానాలను కలిపి 6 సభ్యులను నియమించాల్సిన అవసరం ఉంటుంది. 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి రాకతో అనూహ్యంగా అరుణకుమారి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.